ఇండియా డెవలప్మెంట్ విషయంలో వెనుకబడినప్పటికీ పిల్లలను కనే విషయంలో మాత్రం ప్రపంచ దేశాలను ఎప్పుడో దాటేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న ఇండియాలో ఒకరు లేదా ఇద్దరు అనే ఫార్ములా చాలా ఏళ్లుగానే అమలులో ఉంది. అయితే ఇది అన్ని మతాల వారికి వర్తించదు. ఈ రోజుల్లో కూడా భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా కుప్పలు తెప్పలుగా పిల్లలను కనే కుటుంబాలు చాలానే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ సనా ఖాన్ ఇదే విధమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. నా ప్రెగ్నెన్సీ సమయంలో మా ఆయన అనాజ్ సయ్యద్ చాలా కంగారు పడ్డారు. నెలలు నిండినప్పటి నుండి డెలివరీ వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను ఇంకా చాలా మంది పిల్లల్ని కనాలని అనుకుంటున్నా. కనీసం 5-10 మంది పిల్లలను కనాలని అనుకుంటున్నా. ఇంతకు ముందైతే డజన్లలో పిల్లలను కనేవాళ్లు. నాకు అలాంటి ఫ్యామిలీ కావాలని ఉంది. మానసిక ఒత్తిడి అనేది కూడా ఓ మెంటల్ కండిషన్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మీరు ప్రతిసారి నేను ఒత్తిడిలో ఉన్నా అని చెబుతూ గుర్తు చేస్తూ ఉంటే డిప్రెషన్లో ఉంటారు. నాకు ఏ ప్రాబ్లం లేదు, దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటే అన్నీ బాగుంటాయి అంటూ కామెంట్ చేసింది మాజీ హీరోయిన్ సనా ఖాన్. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. దేశంలో జనం కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ ఉంటే ఇలా 10 మంది పిల్లలను కంటానని చెప్పటం పైన సనా ఖాన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందరూ సనా ఖాన్లా ఆలోచిస్తే భవిష్యత్తు తరాలకు ఈ భూమి మీద ఉండటానికి భూమి, తాగటానికి నీళ్లు కూడా సరిపోని పరిస్థితి వస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలుగులో కళ్యాణ్ రామ్, కత్తి, నాగార్జున, గగనం సినిమాల్లో నటించిన సనా ఖాన్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన మిస్టర్ నూకయ్య సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించింది. తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించిన సనా ఖాన్ సల్మాన్ ఖాన్ తో జయహో సినిమాలో నటించింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఇస్లాం మహిళగా మారిపోయిన సనా ఖాన్ బురఖాలో మాత్రమే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 హిందీ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సనా ఖాన్ అప్పుడు రెండో రన్నర్ అప్ గా నిలిచింది. 2020 నవంబర్ 21న ముస్లిం ముఫ్తీ అనాజ్ సయ్యద్ ని వివాహం చేసుకుంది సనా ఖాన్. వీరికి 2023లో ఓ అబ్బాయి పుట్టాడు.